అగ్రిగోల్డ్ పేరుతో 2 రోజులుగా సభా సమయాన్ని ప్రతిపక్షం వృధా చేస్తోందని జగన్ తీరును ఖండిస్తూ శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు ఖండన తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ఇష్టానుసారం ఆరోపణలు చేసి ప్రభుత్వం న్యాయ విచారణకు అంగీకరించినా కావాలనే గొడవ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అనవసర ఆరోపణలు చేసి ప్రతిపక్ష నేత వైఖరిని ఖండిస్తూ తీర్మానాన్ని యనమల ప్రతిపాదించగా శాసనసభ ఆమోదం తెలిపింది. అనంతరం జగన్ తీరును సభ్యులు ఎండగట్టారు. వయసు తక్కువ, ఆశ ఎక్కువ. సీఎం పోస్ట్ ఏ పని అడిగినా సీఎం పోస్టే. ఎవరైనా పెన్షన్ అడిగినా మిస్ అయిందన్నా అంటే నేను సీఎం అయినాక, రేషన్ కార్డు అడిగితే నేను సీఎం అయినాక, ఐసీయూలో ఒక పేషెంటు 3 గంటల్లో పోతాడన్నా ఏమన్నా సాయం చేయమంటే నేను 3 ఏళ్ల తర్వాత సీఎం అవుతా అప్పుడు చూస్తానంటే ఆయన ఏమన్నా సమాధికి ఏమన్నా సాయం చేస్తాడా అని. భార్యాభర్తలు విడిపోతే కూడా ఏమన్నా పంచాయతీ చేయమంటే అదే మాట 3 ఏళ్ళు అయినా కానీ. అంటే ఎప్పుడు ఈయన తీరు మార్చుకోవాలి. అసలు ఆయన ఉద్దేశం సీఎం కావాలా? సీఎం అంటే ఆయన చందమామ కథగా మార్చినాడు. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ పోస్ట్ కాదు ఆయన ఉద్దేశం. పిల్లలకు అన్నం తినేటప్పుడు తల్లి ఏదో మాయ మాటలు చెప్పి గోరుముద్దలు తినిపించేటప్పుడు చందమామ రావే జాబీలు రావే అన్నట్టు నేను సీఎం అవుతా. నువ్వు సీఎం అయ్యేది లేదు, నీకు కామన్ మ్యాన్ సపోర్ట్ లేదు, నువ్వు సీఎం అయ్యేది లేదు. అధ్యక్ష, ఈరోజు రాయలసీమలో ఒక సంస్కృతి ఉంది అధ్యక్ష. మేమందరం కూడా రాష్ట్రం అంతా కూడా చెప్పుకుంటారు అధ్యక్ష. ఏదైనా సరే ఒక తప్పు చేస్తే తప్పని ఒప్పుకుంటాం అధ్యక్ష, లేదంటే సై అంటే సై అంటాం అధ్యక్ష. అదే అధ్యక్ష మాకుండేది. తప్పు చేస్తే మేము తప్పు చేసామని గౌరవంగా ఒప్పుకుంటాం అధ్యక్ష, లేదంటే చూసుకుందాం అంటాం అధ్యక్ష. కానీ ఇట్లా పలాయనం అనేది ఎప్పుడు లేదు అధ్యక్ష. మంత్రి గారు అడిగినారు అధ్యక్ష, రణమా శరణమా అని అడిగినారు అధ్యక్ష. రణం లేదు, శరణం లేదు, పలాయనం అనేది అధ్యక్ష. కానీ ఇది రాయలసీమకి ఒక పెద్ద సిగ్గుచేటు అధ్యక్ష, అవమానం అధ్యక్ష. ఒక రాయలసీమ వాసిగా, రాయలసీమ ప్రతిపక్ష నాయకుడు ఇట్లా చేస్తాడని మేము కూడా ఎప్పుడు అనుకోలేదు అధ్యక్ష. ఈరోజు ఊర్లో పోవాలంటే మీరు ఇంత పలాయనవాదులని మమ్మల్ని అంటారేమనేటువంటి ఒక భయం కూడా ఉంది అధ్యక్ష. అంటే తన నియంతృత్వం ఎట్లా ఉందంటే పార్టీలో ఉన్నవాళ్ళు కూడా పనిచేయకూడదు, అదేవిధంగా మిగతా ఈ హౌస్ పనిచేయకూడదు, నేను చెప్పిందే నడవాలనేటువంటి మనస్తత్వం ఉన్నవాడికి ఇది ఒక గుణపాఠం అనేది కూడా సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. ఇది సారాంశం. సరే, ఆయన పేపర్ గురించి చెప్పక్కర్లేదు అధ్యక్ష. రేపు ఎల్లుండో వస్తారు తప్పకుండా. ఇష్యూని కూడా మనం ఎంచేదంటే ఈజీగా వదలటానికి వీలు లేదు అధ్యక్ష. ఎంచేత మనం తప్పులు చేయనప్పుడు ఈజీగా ఎందుకు వదలాలి అధ్యక్ష? ఏంటంటే ఎక్కడా లేని మరి చూస్తే మరి ఆయన మాట్లాడుతూ బయట ఈ సభనే కుక్కలతో పోలుస్తున్నాడంటే అసలు ఎంత అహం ఉందో మనిషికి మనం అర్థం చేసుకోవచ్చు. అంచేత ఇటువంటి దాన్ని వదలటానికి లేదు డెఫినెట్గా. ఇది అదేవిధంగా చూస్తే మీ ఇష్యూ, స్పీకర్ గారి ఇష్యూ, ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ఇష్యూస్.